రొటీన్ పద్ధతిలో చేపల పులుసు కాకుండా గోంగూర పచ్చి చేపల ఇగురును ఈరోజు ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. పచ్చి చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు పట్టించి ఒక అరగంట పక్కకు పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేడెక్కాక చేపలన్నిటిని వేయించుకుందాం. మాడకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సమానంగా వేగే వరకు వేపుకున్న తర్వాత ఒక గిన్నెలో 2 పిడికిల గోంగూర తీసుకొని 10 నుండి 12 వరకు పచ్చిమిర్చి, ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు తీసుకొని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటరు తర్వాత 2 టీ స్పూన్లంతా నూనె వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకుందాం. చూడండి చేపలు ఏ విధంగా వేగాలన్నమాట. తర్వాత అదే గిన్నెలో చేపలు వేపినటువంటి గిన్నెలో అంత నూనె ఎక్కువైపోతుంది. నూనె తీసేసుకొని కూరకు సరిపడంత నూనె ఉంచుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా చక్కగా వేపుకుందాం. వేపుకున్న తర్వాత ఇవి వేగుతూ ఉంటాయండి ఒక పక్క. ఇంకొక పక్క చూడండి గోంగూరను మనం పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉడకాలి. ఈ ఉడికిన గోంగూరని మెత్తగా మెదిపి పక్కకు పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు చూడండి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి అది కూడా వేగిన తర్వాత ఒక 2 చిన్న సైజు టమాటాలను కట్ చేసుకొని అందులో వేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెడితే మెత్తగా అయిపోతాయండి టమాటాలు కూడా. అందులో మెదిపి పెట్టుకున్న గోంగూరని వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము కారము, ధనియాల పొడి, ఉప్పు ఈ మూడింటిని వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు చేపల్ని దీనిపైన నీట్గా అమర్చుకుందాం. కలపొద్దు, అమర్చుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగి మూత తీసేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పి వేసుకోండి జాగ్రత్తగా. ముక్క మెత్తపడిపోయి ఉంటుంది కదా, జాగ్రత్తగా తిప్పి వేసుకొని మూత వేసుకొని ఒక్క 10 నిమిషాలు ఆగితే ఎంతో కమ్మగా గొప్ప రుచితో కూడిన గోంగూర పచ్చి చేపల ఇగురు రెడీ అయిపోతుందండి. చూడండి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.